ఇప్పుడు మరి ఇప్పుడు ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో వచ్చేటప్పటికి ఆయన ఎళ్లి దీని గురించి చెప్పడం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ చెప్పడం అనేది ఆయనంతా ఆయనే ఎళ్లి చెప్పడం అనేది జరిగిందన్నారు. మరి దానిపైన ఎట్లా స్పందించింది గవర్నమెంట్ మరి అది? ఎవరు? ఏపీ గవర్నమెంట్ వచ్చి. ఏపీ గవర్నమెంటా? ఆయన చెప్పలేదు, నేను చెప్పాను. ఓకే. నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వకేట్ గారిని కలిసి, ఆహా! మన నాగు గారిని కలిసి, నాగు గారు సహకారంతో, కార్తిక్ సహకారంతో, అందరి సహకారంతో మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్స్ రాసాము. ఓకే. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్కి రాసాము. ఎటువంటి నేను రెస్పాండ్ లోకేష్ వచ్చిందన్న? లోకేష్ గారిని వెళ్ళి కలిశాను. సో ఇది ప్రాసెస్లో అవుతుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్గా ప్రభుత్వం దీన్ని అక్కడ తెలంగాణ ప్రభుత్వం నాకైతే లోకేష్ గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే దీన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తారని. అతి త్వరలో ఇప్పుడు మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని చూశారు. Sure. ఏ రేంజ్లో ఉన్నారో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. హ్మ్. సో హైడ్రా తర్వాత నెక్స్ట్ ఉక్కుపాదం దీని మీదనే ఏమో. రైట్ అన్న. ఇంకొక చిన్న క్వెషన్ అన్న. ఇప్పుడు ఏవైతే బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఉంటారో ఇంకా చాలామంది ఇప్పటికీ చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకడు కొన్నాను కొడతా ఉంటాడు. ఇంకోటి చిన్న వీటిని కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రైట్. ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి యాప్ స్టోర్లో కానీ లేదా ప్లే స్టోర్లో కానీ ఇట్లా అనేది అవైలబుల్గా దొరుకుతుంటాయి. కొన్ని ఏంటంటే గూగుల్ వెబ్సైట్లో దొరుకుతూ ఉంటాయి. గూగుల్ వెబ్సైట్లో దొరుకుతున్న ఆటోమేటిక్గా అందులో ఫేక్ క్రియేట్ చేయడం నేను కూడా చేయొచ్చు ఇప్పుడు కూర్చొని ఒక యాప్ అనేది. కానీ ఏంటంటే ఇటువంటి యాప్ని అనేవి బ్యాన్ చేయాలి అని చెప్పని మీరు ఎలాగైతే యాక్ట్ అయితే ఇక్కడ ఎలా ఉందో 2 స్టేట్లలో కూడా గవర్నమెంట్ దృష్టిలో వీటి గురించి అనేది క్లియర్గా తెలుసు వీటి గురించి. మరి అటువంటప్పుడు ఈ హర్ష సాయిని ఎవరు ఆపుతున్నారని చెప్పని అనుకోవచ్చు? బెట్టింగ్ మాఫియా ప్రోత్సహిస్తుంది. బెట్టింగ్ మాఫియా అంటేనే అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉందని చెప్పని అనుకోవాలా, లేదా సెంటర్లో నుంచి ఉందని చెప్పని అనుకోవాలా, లేదంటే బయట నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుందని చెప్పని అనుకోవాలా? మీకు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చాను, లీగల్ అండ్ ఇల్లీగల్. అవును. హర్ష సాయి చేసే ప్రమోషన్స్ ఇల్లీగల్ ప్రమోషన్స్ Yes. విచ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అవును. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అవును. సో సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? ఇతర దేశాల నుంచి ఉంది. ఓకే. యాప్స్ ఎక్కడ రన్ చేస్తున్నారు? ఇండియాలో రన్ చేస్తున్నారు. బ్రాంచ్ వచ్చేటప్పటికి అక్కడ ఉంటుంది. ఫండింగ్ అంతా ఎవరి డబ్బులు పోతున్నాయి? భారతీయులు, ఇండియన్స్ మనవి. గవర్నమెంట్ ఏం చేస్తుందని మీరు అడిగారు కదా. గవర్నమెంట్ ప్రతిరోజు అలాంటి వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయో అన్ని బ్లాక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎన్ని బ్లాక్ చేసినా మళ్ళీ కొత్త వెబ్సైట్తో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓకే. ఈ లెక్కలు లెక్కేసుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా రోజుకి ఎన్ని యాప్స్ అని బ్యాన్ అవుతాయన్నా? మీరు ఒకసారి న్యూస్ చూడండి. ఎవ్రీడే న్యూస్, ఈ యాప్ బ్యాన్ చేసింది, ఆ యాప్ బ్యాన్ చేసింది అని. సైబర్ టీం ఉంది. ఆ సైబర్ టీము సెంట్రల్ అథారిటీ ఐటీ టీం ఉంది. వాళ్ళు రెగ్యులర్గా యాప్స్ బ్యాన్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు బ్యాన్ చేశారంటే రేపు కొత్త యాప్తో వస్తారు. మళ్ళీ హర్ష సాయి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వస్తారు. అతను ఏం చెప్తాడు? ఈ యాప్లో ఇప్పుడు మీరు ఎన్రోల్ చేసుకుంటే ఈ ప్రోమో కోడ్ ఇస్తే 1500 వస్తాయని చెప్తాడు. 600% బోనస్ వస్తుందని చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక లింక్ పెడతారు అక్కడ. ఆ లింక్ క్లిక్ చేస్తే వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకున్నటువంటి ఈ ఫేక్ వెబ్సైట్ లేదా ఈ ఇల్లీగల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆడతారు. ఫస్ట్ డబ్బులు వస్తాయి, అలవాటు చేయాలి కాబట్టి 1000 రూపాయలు పెడితే అతనికి ప్రోమో కోడ్ ద్వారా వచ్చినటువంటి 1500కి డబ్బులు వస్తాయి. ఒక 2000 వస్తాయి. ఆశపడతాడు. ఎక్కువ అమౌంట్ ఎప్పుడైతే పెడతాడో పోతాయి. వాళ్ళు స్కామర్స్, ఫారెన్లో కూర్చున్నటువంటి స్కామర్స్ ఏం చేస్తారు? ఈజీగా తన అకౌంట్లోంచి డబ్బులు లాగేస్తారు. ఓకే. అలాంటి ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగింది. రీసెంట్గా ఇటు ఒకసారి కూడా చాలా మంది 42 years old women పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? నా 11 సంవత్సరాల పిల్లవాడు గేమ్ ఆడతా 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అదే సేమ్ ప్రోబో. ఆహా. ఇప్పుడు సార్ వేరే లాంగ్వేజెస్ కూడా వెళ్ళాడు కదా. ఈ మాఫియా ఎంత పెద్దగా ఉంది అంటే ఇప్పుడు తమిళనాడు, ఇప్పుడు తమిళ్ కన్నడ ఆ ప్రజల్ని కూడా మోసం చేసే చర్య మొదలు పెట్టాడు. అక్కడ అవార్డు కూడా ఏదో తీసుకున్నట్టు ఉన్నాడు రీసెంట్. అదే అంటే చాలా గొప్ప వాళ్ళకి ఇస్తారని చెప్పని అన్నారు అవార్డు. అది కూడా ఇంత పెద్ద గొప్పవాడికి అంటే ఇతను ఏ అవార్డు అన్నా కొనటాడు, ఏ సినిమా అన్నా తీయగలుగుతాడు, ఏ అవార్డు అన్నా కొనగలుగుతాడు. ఓకే.
రైట్. అంటే ఇటువంటి హర్ష సాయి మీద మీరు ఫైట్ చేస్తున్నారంటే నిజంగా నాకు కూడా ఇప్పుడు చాలా క్లియర్‌గా అర్థమైందన్న. మీరెందుకని ఇంత మీ ఇంత స్ట్రగుల్ అయితూ కూడా మీరు ఇంత దాన్ని ఫేస్ చేస్తున్నారని చెప్పనేది క్లియర్‌గా అర్థమైంది. కానీ ఏంటి చాలా మందికి కూడా అనిపిస్తుంది. అంటే 2 వైపులా వాదించే వాళ్ళు ఉంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. లబ్ధి పొందిన వాళ్ళు ఏంటంటే మీరు ఇందాక చెప్పారు సార్. వాళ్ళకి ఎలా వస్తుందో తెలీదు. వాళ్ళకి ఆ టయానికి మంచి జరిగింది కాబట్టి వాళ్ళకి అభిమానం అనేది ఉంటది. తెలియదు. కానీ అది ఎలా వస్తుందనేది తెలీదు. దీని ఇంపాక్ట్ అనేది మన కంట్రీ మీద ఏ విధంగా పడుతుందనేది విషయం అయితే మాత్రం హర్ష సాయి ఇంకొక స్టేట్మెంట్ క్లెయిమ్ చేశాడండి. సార్ నేను ఒక విలేజ్‌లో గుడి కట్టబోతున్నాను. యెస్. అది మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ఖచ్చితంగా. యాహ్! అది నేనేంటంటే యాక్చువల్‌గా మిమ్మల్ని అడిగేది అనుకున్నాను. ఫస్ట్ క్వెషన్ అదే అడుగుదాం అనుకున్నా. ఎలా యాహ్! అంటే ఒక దైవ కార్యక్రమానికి మీరు అడ్డుపడుతున్నారేమో అని చెప్పని అడుగుదాం అనుకున్నా నిజంగా. యెస్. యాక్చువల్‌గా ఫస్ట్ అడుగుంటే మాత్రం మీ ఇద్దరు కూడా నన్ను చీవట్లు పెట్టేవారేమో కాదు. లేదు. రైట్. ఇప్పుడు అయితే యాక్చువల్‌గా అది ఒక అయోధ్యలో గుడి రాముడి గుడి కట్టుకున్నాం. యెస్ అన్న. అయోధ్యలో రాముడి గుడి కట్టుకున్నాం. ఎలా కట్టుకున్నాం? మొత్తం మన కంట్రీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఎవరి ఎవరికి తోచింది. ఎవరు తోచింది. Yes. ఎక్కడన్నా ఏదన్నా మంచి పని చేసేటప్పుడు ఇప్పుడు ఆన్లైన్ లో చారిటీ అవుతుంటుంది. కొంతమందికి కిడ్నీ పోయిన వాళ్ళకి కిడ్నీ ఆపరేషన్స్ కి, Yes. హార్ట్ సర్జరీస్ కి, ప్రతి ఒక్క దానికి ఏం చేస్తాం? పెట్టి తలా 10 రూపాయలు కలెక్ట్ చేసి అలా పెడతాం. అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అయోధ్యలో రాముడి గుడి కట్టుకోం కదా. అలానే ఈసారి చేసేది కూడా అక్కడ చుట్టుపక్కల భూముల వాల్యూస్ పెరగాలన్నా, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడాలన్నా, దేవుడు అంటేనే పవిత్రత, ఒక భక్తి అంటేనే పవిత్రం. ఆ పవిత్రమైన పనిని ఇట్లాంటి పాపిష్టి డబ్బుతోని, ఇలాంటి పీనుగుల మీద సంపాదించిన చిల్లరని దేవుణ్ణి వాడుకోవడానికి తప్ప, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి దేవుణ్ణి వాడుకోవడమే తప్ప ఇది ఎటువంటి పుణ్య కార్యక్రమము కాదు. అసలు హిందూ సమాజం ఒప్పుకుంటుందా ఫస్ట్? ఆ, ఇల్లీగల్ మనీ తోటి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తోటి వచ్చే డబ్బుతోటి, ఎర్న్ చేసిన డబ్బుతోటి దేవుడి గుడి నేను కడతాను. రాముడి గుడి కడతాను, శివుడి గుడి కడతాను, కృష్ణుడి గుడి కడతాను అని అంటే హిందూ సమాజం హిందూ ఒప్పుకుంటుందా? సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ ఖచ్చితంగా స్టేట్మెంట్ అతను ఒప్పుకోదు. క్లెయిమ్ చేయొచ్చా? అంటే నేను గుడి కడతాను, నువ్వు ఏం చేసి గుడి కడతావు, వి యాక్సెప్ట్, నువ్వు గుడి కానీ కడుతున్నారు. ఒక హిందువుల యొక్క వాళ్ళ మనోభావాలకి దగ్గర అవుతున్నాను. దగ్గర అవుతున్నాడా? ఆ, ఆయన కాజ్ సార్ ప్రొజెక్ట్ చేస్తున్న విధానం. ప్రొజెక్ట్ అలా చేసుకుంటున్న ప్రొజెక్ట్ విధానం. అందులో కూడా నేను వాళ్ళకి ఇంకా దగ్గర అవుతాను, మంచి పనిలో ఇది ఒక భాగం అవుతుందని చెప్పని కాదు అనుకుంటున్నాను. కాదు ఇది మంచి పని కాదు. ఇది మ్మ్. మహాపాపమైన చర్య. మ్మ్. దేవుడి దగ్గర పవిత్రంగా ఉండాలి, భక్తి ఉండాలి, భక్తి మాత్రమే ఉండాలి. ప్రతి ఒక్కటి బిజినెస్. మీరు నా ఇన్స్టాగ్రామ్లో వీడియో ఉంటుంది, అది చూడండి. అక్కడ రేట్లు పెరుగుతాయి అని భక్తి వచ్చిందా నీకు? నీకేం కావాలి? దేవుడి గుడి కట్టడం కావాలి. అందరి దగ్గర సరే పుణ్యమైన పని అనుకో, అందరినీ ఒక కాంట్రిబ్యూషన్స్ ఏపీ దాంతోని ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు తీసుకొని కట్టు. మ్మ్. లేదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వచ్చిన డబ్బులతోనే కట్టాలి. ఎందుకంటే దేవుణ్ణి కూడా బెట్టింగ్ యాప్స్కి వాడుకోవడమే, Yes, అంతే. రైట్. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే రీసెంట్ డేస్లో కూడా మీరు అన్నట్టుగానే ఉక్కుపాతం అనేది ఇక్కడ కూడా మోపడం జరుగుతుంది. మీరు అనుకున్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మొన్న ఒక ఇష్యూ కూడా జరిగింది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చిన మనీతో నేనేంటి అందరికీ సాయం చేస్తానని చెప్పిన గాల్లో కూడా చాలా మంది ఎగరేశారు ఇక్కడ దాని మీద కూడా ఫస్ట్ షాట్ హైదరాబాద్లో. మందే. అదే ఎగరేశారు. దాని మీద చర్య తీసుకోవడం జరిగింది. మనం తీసుకెళ్ళి అత్తారింటికి పంపించడం కూడా జరిగింది. సో ఇంత పెద్ద మాఫియా అయితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో అయితే మాత్రం మీరు అన్నట్టుగానే ఈ స్టేట్ గవర్నమెంటే కానీ, లేదంటే సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ, అదేవిధంగా సెంట్రల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి చర్య చూపించాలంటే, వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే, రేపొద్దున ఎవరైనా సరే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి వచ్చినా కానీ, లేదా దీనికి ప్రమోట్ చేయడానికి వచ్చినా, సపోర్ట్ చేయడానికి వచ్చినా, ఈయన గురించి మాట్లాడడానికి వచ్చినా కానీ ఖచ్చితంగా భయపడాలి. రైట్. ఏదో ఒక కొంత చిన్న వరకు అన్న మీ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం అందరూ భయపడుతున్నారన్న. ఎందుకంటే ఎవడైనా ఏదైనా చేయాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే దానికి రియాక్ట్ అవుతున్నారు, వెంటనే కౌంటర్ ఇస్తున్నారు. తర్వాత అది కట్ అయిపోతుంది అక్కడతో, మళ్ళీ దాన్ని సెకండ్ సీక్వెల్ అనేది రావట్లా. సో ఆ రకంగా అయితే మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తున్నారు. అండ్ ఇతని మీద నేను కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయండి. నేను ఇతన్ని ఫస్ట్ క్వశ్చన్ చేశాను, ఏంటి నువ్వేమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు,
ఇమ్రాన్ని కానీ వీళ్ళని ఏదో లక్షలు అడిగినట్టు వీడియోస్ కొన్ని వచ్చినాయి, అందులో నిజమే ఉందా అని అడిగాను. అడిగితే హానెస్ట్గా చెప్పు, ఏదైనా అడ్వకేట్ దగ్గర హానెస్ట్గా చెప్పు, ఒప్పుకోవాలి అని అంటే ఒకటే అన్నాడు, సార్ నా స్టేట్మెంట్ ఇస్తా, నా ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంట్స్ ఇస్తా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇస్తా, నాకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రూవ్ చేస్తే నా అంతటి నేను జైలుకి వెళ్తా అన్నాడు. వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఏమని కంప్లైంట్ ఇచ్చారు, నా బ్యాంక్ అకౌంట్ని మిస్యూజ్ చేశాడు అని. బ్యాంక్ అకౌంట్ మిస్యూజ్ చేశాడని సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చారు కదా. ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ని నువ్వు 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల స్టేట్మెంట్ని మీడియా సమక్షంలో ముందు పెట్టగలిగే దమ్ము ధైర్యం నీకున్నాయా హర్ష సాయి? రైట్. అంటే నేను ఇప్పుడు హర్ష సాయిని అంటే డైరెక్ట్గా అడుగుతున్నా, హర్ష సాయిని తీసుకొచ్చి మీతో డిబేట్ పెట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారా? మేము ఐ వుడ్ లవ్ ఇట్. ఎందుకంటే రైట్ ఏదో రాంగ్ ఏదో ఇక్కడ నేను హిట్ టీవీ సాక్షిగా ఐఎమ్ ఛాలెంజింగ్ హర్ష సాయి. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా హెల్ప్ చేసుంటే, నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఐ విల్ బీ వెరీ హంబుల్ విత్ యూ. నువ్వు ఏ టీవీ అన్నా ఎంచుకో, హిట్ టీవీ వేదిక అయినా పర్వాలేదు, లేకపోతే ఏ అదర్ మీడియా ఛానల్ అన్నా పర్వాలేదు. ఒక 15-20 నిమిషాల్లో నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు కనుక సమాధానం ఇచ్చే ధైర్యము దమ్ము నీకుంటే రా. మాస్ వార్నింగ్. రైట్ సార్, ఇప్పటికైతే మీరు చేస్తున్నది కానీ రైట్, మీరు ఈ 24th జరిగిన ఇష్యూ మీద కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా అది వైరల్గా మారడం జరిగింది. ఇది వైరల్గా మారడం కాదు, ఇది ఒక నేను ఎలా అంటేనో ఒక మంచి దానికి ఒక మెట్టు అని చెప్పని కూడా అనుకుంటాను. ఇప్పుడు మీరు జరిగింది అయితే మాత్రం మంచి పని చేయడానికి ఒక మెట్టులాగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇదైతే మాత్రం సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా బ్యాన్ చేయాలి. మీ పోరాటంలో చాలా మంది కూడా సపోర్ట్ వస్తుందని చెప్పని కూడా మీ సమక్షంలో హిట్ టీవీ తరఫున ఒకటి చెప్పాలండి. చెప్పండి సార్. ఇతన్ని ఎప్పుడైతే ఇతని మీద కేసు రిజిస్టర్ అయ్యిందో ఎన్నో ఎన్జిఓలు, పెద్ద పెద్ద ఎన్జిఓలు ఇతనికి సపోర్ట్గా నాకు కాల్ చేశారు. సూపర్ సార్ మేము ఉన్నాము, మేము ఏ స్థాయికైనా నిలబడతాము, అతను రైట్ కాజ్ కోసం ఉన్నారు అని నాకు అప్రిషియేషన్ కూడా ఇచ్చారు. మీరు అతని కోసం నిలబడ్డారు ఇంతమంది ఉన్నా కానీ అని. అండ్ మా అడ్వకేట్, మా బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ వీళ్ళు నిలబడ్డారు. సో ఇంత అప్రిషియేషన్ అతనికి వస్తుంది అంటే అతను చూస్ చేసుకున్నటువంటి పాత్ జెన్యూన్, సొసైటీ కోసం, అతనికి ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈ కాజ్ ఇప్పుడు ఇది ఎలా మారబోతుందంటే ఇట్ ఈస్ నాట్ ఫైట్ అగెనిస్ట్ హర్ష సాయి బెట్టింగ్, ఇట్ ఈస్ ఫైట్ అగెనిస్ట్ బెట్టింగ్ మాఫియా, ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా. అందులో అతనికి ఈ ఎన్జిఓల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కానీ, లేదా రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ, ఈ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కానీ ఎంత సపోర్ట్ వస్తుందో అంత సపోర్ట్ వచ్చేసింది ఆల్రెడీ. సో డెఫినెట్గా వీళ్ళందరికీ హిట్ టీవీ తరఫున థ్యాంక్ఫుల్గా ఉంటాం ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అదేవిధంగా మీరు అనుకున్న కాజ్ కూడా నెరవేరాలని చెప్పని మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్. మేము కూడా ఆ విధంగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.